తీసుకెళ్ళాలి. అదంతా భేదం చూపవద్దు. నేను ఒకసారి ఎక్కడండి రోలుగుంటలో ఒక కూడిక పెట్టాం మేము. ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కూడిక పెడితే ఈ చుట్టుపక్కల సంఘము వస్తుంటే ఆ పాస్టర్లు ఆపేశారు, వెళ్ళొద్దు అక్కడికి, ఇది మంచి బుద్ధి కాదు, మంచిది కాదు. కనుక సంఘం ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే సేవకులు ఎక్కడ కూడి జరుగుతుంటే అక్కడికి సంఘం అంతా వెళ్ళిపోవాలి. ఆ రోజు వెళ్ళిపోవాలి, అక్కడ పికప్ జనాలు ఉండాలి. కానీ వారు పెడుతుంటే మాకెందుకు, ఆ పాస్ గారు పెడుతుంది మనం ఎందుకు వెళ్ళాలి అని ఈ భేదము చెప్పకూడదు. కనుక దయతో మీకు అందరూ మనం చేస్తున్నటువంటి సంఘ పెద్దలుగా ఎక్కడ కూడి జరిగినా అక్కడ సంఘమంతా రావడం ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కూడా మనకి క్రూసైడ్ మీటింగ్ ఉంది కదా, క్రూసైడ్ మీటింగ్ జరుగుతాయి కదా మనకి 2 రోజులు. సంఘము, ప్రతి ఒక్క సంఘము, సంఘ పెద్దలు చెప్పాలి, సంఘం అంతా కూడా తరలి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక యూనిట్లో రావాలి, మనం ఒక కలయికలో రావాలి, మనమందరం కూడా ఒక కంట్రోల్లోకి మనం రావాలి. హల్లెలూయా. తప్పకుండా రావడం ప్రయత్నం చేయాలి. ఏ విధంగా సంఘ పెద్దలు సంఘానికి ప్రోత్సహించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. చాలా విషయం చెప్పడం జరిగింది, చాలా ఓపిక విన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు, నీకు స్తోత్రాలు. నీ దాసుల ద్వారా అయానైనా తండ్రి ఎన్నో ప్రభానైనా తండ్రి విశేషమైనటువంటి మాటలను ప్రభు మీరు బయలుపరిచి మాట్లాడినారు తండ్రి. ప్రభు నీకు స్తోత్రాలు. ఇక్కడ కూడినటువంటి మేమును అందరమును కూడా ప్రభా విన్నాం ప్రభా. ఆ మాటలను ప్రభానైనా తండ్రి ప్రతి హృదయంలో మీరు బలపరచండి అని, స్థిరపరచండి అని, ఆత్మతో నడిపించండి అని, సాయం చేయండి అని ప్రభు నీకు నా వందనాలు, స్తోత్రం. గతించిన దినంలో ప్రభానైనా తండ్రి ఒకనప్పుడు ప్రభా ఈ రీతిగా నాయన తండ్రి అయానైనా తండ్రి నాయన నా తండ్రి చేయక మర్చిపోయి ఉండవచ్చేమో ప్రభా. నీకు నా స్తోత్రము. ఈ దినం నుండి అయా వారు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ధ్యానించగలగటానికి నీ ఆత్మచేత నడిపించండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అలాగే ఇదిగో ప్రభా నాయన తండ్రి ప్రభా నీ వాక్యము ఇటు రీతిగా విన్నాం ప్రభా. నాయన తండ్రి వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఇదిగో తండ్రి మా ముందున్నటువంటి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి నీ పుట్టుక దినాన్ని అయా వేడుకను ప్రభానైనా తండ్రి ప్రతి సంఘంలో జరిపించుకోవలసినటువంటి అయా తండ్రి దినం ఉంది ప్రభు. నీకు నా స్తోత్రం. అయానైనా తండ్రి ప్రతి సంఘంలో ప్రభానైనా తండ్రి గొప్పగా అద్భుతముగా ఘనంగా జరగటానికి మీ ఆశీర్వాదము, నీ యొక్క ఆత్మ అభిషేకము సంఘాన్ని ప్రభానైనా సంఘంలో అభివృద్ధి పరచండి అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి లోటు, ప్రతి కొదువ, ప్రతి అక్కరాలను యేసు నామములు మీరు తీర్చండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు నా స్తోత్రం. ఆకాశం నీదైతే, భూమి నీదైతే ప్రభానైనా తండ్రి, భూమి మీద ప్రభానైనా తండ్రి నీవు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ప్రభా నశించిపోతున్నటువంటి అయానైన ఆత్మల కొరకు అయానైనా పుట్టిన దినాన్ని ప్రభా జరుపుకోవటానికి ఎవరు ప్రభానైనా తండ్రి నిరాశతో కాకుండా ప్రభా నాయనా నీకు నా స్తోత్రము తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా ఉత్సాహముతో సంతోషముతో ప్రభానైనా తండ్రి అయా జరిగించుకోవటానికి నాయనా పేదరికం నుండి మీరు తొలగించండి అని, అభివృద్ధితో నింపండి అని, ఆశీర్వాదముతో మీరు నింపండి అని మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. నీకు నా స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా ఇదిగో ఈ నేటి దినాన్ని ప్రభా సంఘవాసకు అయానైనా సంఘ పెద్దలు కూడిక ఈ డబ్బకోట గ్రామంలో అలాగే ఈ డబ్బకోట సంఘాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. అలాగే ప్రభా సంఘ పెద్దను కూడా మీరు ఆశీర్వదించండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు నా వందనాలు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభా నాయన సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి ప్రభా దుప్పులవాడ నాయన తండ్రి అయానని దుప్పులవాడ సంఘాన్ని ప్రభా ఉంటున్నటువంటి సంఘ పెద్దలను బట్టి అయా మేము ప్రార్థిస్తున్నాం. ఆ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. సంఘ పెద్దలను కూడా మీరు ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. దేవా అలాగే సలన్ శిల్ప అలాగే వారి సంఘము ప్రభా వారి సంఘ పెద్దను బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అయా సంఘాన్ని మీరు దీవించండి, సంఘ పెద్దను కూడా మీరు దీవించండి, సంఘాన్ని కూడా మీరు అభివృద్ధి పరచండి అని మేము ప్రార్థన చేస్తున్నాం. దిగో ప్రభా చిలుకల మామైనటువంటి గ్రామంలో కూడా ప్రభా ఆయన నీ సంఘం ఉంది ప్రభా, ఆ సంఘాన్ని కూడా మీరు దీవించండి. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దను కూడా మీరు దీవించి అయా జ్ఞానముతో నింపండి అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు నా స్తోత్రాలు గొప్ప దేవుడా, నీకు నా వందనాలు రక్షక. ఇదిగో ప్రభా అలాగును ప్రభానైన తండ్రి బురుకులు గుంది అయానైన సంఘాన్ని బట్టి అయా అక్కడ ప్రభానైన తండ్రి పరిచర్య చేస్తున్న
తీర్చగలనయ్యా. భవనాలు నాకిన్నున్న బంగారం బోలెడు ఉన్న నిజమైన ఆనందం లేదయ్యా. ధనరాశులు పొల్లుతూ ఉన్న భాగ్యాలు ఎన్నో ఉన్న నిజమైన సంతోషం నీవే యేసయ్యా.